హలో ఆల్. ఇవాళ మనం పైథాన్ షెల్ గురించి నేర్చుకుందాం. షెల్ అనేది మనకి పైథాన్‌కి మధ్య ఒక ఇంటర్ఫేస్ లాగా ఉపయోగపడుతుంది. షెల్ అనేది ప్రోగ్రామ్ యొక్క అవుట్‌పుట్ చూపించడానికి యూజ్ అవుతుంది. షెల్‌ని క్యాలిక్యులేటర్ కూడా వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాలిక్యులేటర్ లాగా కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసే ప్రయత్నం చేద్దాము. మల్టిప్లికేషన్, డివిజన్ ఇట్లాంటి బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ చేయొచ్చు. పైథాన్‌లో ఎక్స్‌పోనెంట్ అనేటటువంటి ఒక ఆపరేటర్ కూడా ఉంది. So power, we can calculate the power of any number. Suppose 5 to the power of 10, we can calculate here. అలాగే ఇక్కడ మనం హెల్ప్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడాల్సిన మాడ్యూల్స్ కానీ కీవర్డ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ హెల్ప్ ద్వారా నేర్చుకోవచ్చు. టైపింగ్ సపోజ్ ఐఎమ్ టైపింగ్ కీవర్డ్స్. సో ఇక్కడ చూడండి, ఈ 3.13 వర్షన్లో ఉన్న కీవర్డ్స్ అన్నీ నేను ఇలా షెల్లో చూడొచ్చు. ఇంకా కావాలి అంటే మనం మాడ్యూల్స్ కూడా చూద్దాం. ఐఎమ్ టైపింగ్ మాడ్యూల్స్. కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూజ్ షెల్. సో ముందుగా మనం అనుకున్నట్టుగానే షెల్ అనేది ఐడిఈకి మనకి మధ్య ఇంటర్ఫేస్ అండి. ఇది పైథాన్కి యూజర్కి మధ్య ఉండేటటువంటి ఇంటర్ఫేస్. మెల్లిగా మాడ్యూల్స్ లోడ్ అవుతున్నాయి. సో ఈ విధంగా పైథాన్లో ఉన్నటువంటి డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో పైథాన్లో కూడా మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. జనరల్గా ప్రత్యేకమైన స్ట్రక్చర్ లేకపోవటం వల్ల డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ రాసిన పైథాన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. Please like, comment, share and subscribe to my channel.